BMPL మదనపల్లి న్యూస్ కి స్వాగతం. కుల పెద్దలకు మహిళలకు ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా శిరస్సు నమస్కరిస్తున్నాను. యొక్క ముఖ్య ఉద్దేశం వాల్మీకి బోయల అభివృద్ధి కోసం, వాల్మీకి కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం, మా భావితరాల భవిష్యత్తు కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, రాస్తారోకోలు, ధర్నాలు, రోడ్డు దిగ్బంధనాలు, కలెక్టరేట్ ముట్టడులు, రిలే ఆమరణ నిరాహార దీక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాజీలేని పోరాటాలు చేస్తూనే ఉన్నాము. అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెక్కినట్టు ఎన్నికల ముందు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని గెలిచాక చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఒక్క విషయాన్ని ప్రతి వాల్మీకి గమనించాలి. అది దృష్టిలో ఉంచుకొని మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ హక్కును మేము సాధించుకునేంత వరకు ఇప్పుడు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ చెప్పేసి భవిష్యత్తులో మేము నూతన కమిటీలు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకుంటామని ఇందుకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎన్నికల ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది. వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ కల్పిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని. ఇంతవరకు పట్టించుకున్న పాపాన లేదు. అదేవిధంగా 2019లో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయల బాధ నాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పినాడు. ఇంతవరకు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికీ వాల్మీకి బోయలు ఎస్సీ ఎస్టీలుగానే కొనసాగుతున్నారు. కేవలం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే BCAలుగా కొనసాగుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా వాల్మీకి బోయల స్థితిగతులు రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బ్రతుకులు వెలుగులు తెస్తారని ఆశిస్తున్నాం. లేని ఎడల వాల్మీకులంతా ఏకమై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు నిర్ణయిస్తూ వాల్మీకులు చైతన్యపరుస్తూ మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేంత వరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని తెలియజేస్తూ జై వాల్మీకి, జై జై వాల్మీకి. బొడిమల్ల ఈశ్వరయ్య సార్ గారిని స్టేట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ప్రొఫెషనల్ లీగ్గా రాష్ట్ర అధ్యక్షునిగా మన సార్ని ఎన్నుకోవడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు సార్ గారికి నియామక పత్రం అందించడం జరిగింది. కావున దయచేసి అందరూ కూడా సహకరించవలసి కోరుతున్నాం. అట్లే ఒక సెకండ్ జరుపుకోండి, సెంటర్కి వచ్చాండి జరుపుకోండి. కుల పెద్దలకు మహిళలకు ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా శిరస్సు నమస్కరిస్తున్నాను.
యొక్క ముఖ్య ఉద్దేశం వాల్మీకి బోయల అభివృద్ధి కోసం, వాల్మీకి కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం, మా భావితరాల భవిష్యత్తు కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, రాస్తారోకోలు, ధర్నాలు, రోడ్డు దిగ్బంధనాలు, కలెక్టరేట్ ముట్టడులు, రిలే ఆమరణ నిరాహార దీక్షలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాజీ లేని పోరాటాలు చేస్తూనే ఉన్నాము. అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెక్కినట్టు ఎన్నికల ముందు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని గెలిచాక చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఒక్క విషయాన్ని ప్రతి వాల్మీకి గమనించాలి. అది దృష్టిలో ఉంచుకొని మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ హక్కును మేము సాధించుకునేంత వరకు ఇప్పుడు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ చెప్పేసి భవిష్యత్తులో మేము నూతన కమిటీలు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎన్నికల ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది. వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ కల్పిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని. ఇంతవరకు పట్టించుకున్న పాపాన లేదు. అదేవిధంగా 2019లో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయల బాధ నాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పినాడు. ఇంతవరకు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికీ వాల్మీకి బోయలు ఎస్సీ ఎస్టీలుగానే కొనసాగుతున్నారు. కేవలం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీఏలుగా కొనసాగుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా వాల్మీకి బోయల స్థితిగతులు రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బ్రతుకులు వెలుగులు తెస్తారని ఆశిస్తున్నాం. లేని ఎడల వాల్మీకులంతా ఏకమై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు నిర్ణయిస్తూ వాల్మీకులు చైతన్యపరుస్తూ మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేంత వరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని తెలియజేస్తూ జై వాల్మీకి, జై జై వాల్మీకి. అతను అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఏకగ్రీవంగా అన్నగారికి మన స్టేట్ కోర్ కమిటీ నుంచి నియామక పత్రం అందించడం జరుగుతుంది. అంతమందిలో సాయన నీకు ఇచ్చినట్టుంది. ఓకే అడుకో ఇప్పుడు సరిపోతుంది. రాష్ట్ర కార్యదర్శి అది చూసుకో చూడు. మహిళా భాగం నేనేస్తాను. విభాగం నుంచి అక్కగారిని నియమించడం జరిగింది. అక్కగారు నియమించడం నల్లబోతుల అనసూయ, అన్నమయ్య జిల్లా పట్టు నియామక పత్రం పట్టు. అదేవిధంగా భూమిక ఓకే